ఫస్ట్ అడాలసెన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. అడాలసెన్స్లో పిల్లలు ఉంటారు, చాలా చిన్న వయసులో మనం కెరియర్ సెలెక్ట్ చేసుకోవడం, లేకపోతే అప్పుడే అన్ని హార్మోనల్ చేంజెస్ కానీ ఇవి కానీ రావడం, అసలు నేనెవరు అనే క్వశ్చన్ అనేది వాళ్ళకి వస్తుంటుంది. నా ఐడెంటిటీ ఏంటి, నేను ఏం చేయాలి, వేర్ డూ ఐ బిలాంగ్ టు అనేది ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. సో దీనిలో ఎలా పిల్లలు చూస్ చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళని వాళ్ళు అంటే హెల్ప్ తీసుకోవాలి డెఫినెట్లీ, ఎలాంటి హెల్ప్ వాళ్ళకి అందాలి, ఎందుకు వాళ్ళంత మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి, అది 11th 12th క్లాస్ నుంచి మనం చూసుకుంటే. మ్యామ్ కెరియర్ అన్నది చాలా ముఖ్యం. యాక్చువల్లీ మీరు అన్నది అడాలసెంట్ టీనేజ్ అనుకుందాం, 13 to 19 ఏజ్ బ్రాకెట్ పిల్లల గురించి మనం మాట్లాడాలి. 13th ఇయర్ అంటే మేబీ 7th 8th క్లాస్ బ్రాకెట్లో ఉంటారు. 19th అంటే మేబీ గ్రాడ్యుయేషన్లో ఎంటర్ అవ్వరు, లేదా సెకండ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్లో ఉండుంటారు. కెరియర్ మనకి స్కూల్లో అంత అనుభవం ఉండదు. ఇంటర్మీడియట్లో కూడా ఏదో ఒక మంచి కాలేజ్లో అడ్మిషన్ తెచ్చుకోవాలి అన్న ఒక తపన ఉంటుంది, కానీ కెరియర్ మీద అంత ధ్యాస ఇంటర్లో కూడా ఉంటుంది. డిగ్రీకి వచ్చిన తర్వాత కెరియర్ అనే ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది. చాలా ఇన్స్టిట్యూషన్స్లో అవి బీటెక్ కానివ్వండి, నార్మల్ డిగ్రీ కోర్సెస్ కానివ్వండి, మెడికల్ కోర్సెస్ కానివ్వండి. మెడిసిన్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ లైన్లో వెళ్ళిపోయింది కాబట్టి కెరియర్ గురించి ఆలోచించడానికి పెద్దగా డీవియేషన్స్ లేవు. ఎక్కడ ఎలా మంచి ఇన్స్టిట్యూట్ అవన్నీ ఉంటాయి, కానీ పీజీ చేయాలి, స్పెసిఫికేషన్ చేయాలి అని ఉంటుంది. కానీ బీటెక్ కానీ ఇంక వేరే గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్స్లో కెరియర్ ఆలోచన ఎలా వస్తుందంటే మంచి ఉద్యోగం దొరుకుతుందా లేదా అన్నది ఒక ఆలోచన. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అస్ బిలాంగ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అందులో బిగ్గెస్ట్ థాట్ ఏంటంటే పిల్లల్లో, నేను గ్రాడ్యుయేట్ పాస్ అయిపోయిన వెంటనే నాకు ఉద్యోగం, క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలి అన్న ఒక ఆలోచన పేరెంట్స్కి ఉంటుంది, పిల్లలకి ఉంటుంది. అందులో తప్పులేదు. బట్ మీరన్నారు దానివల్ల స్ట్రెస్ వస్తుంది అని అన్నారు. స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే మీరు ప్లాన్ చేయట్లేదు, మీరు కరెక్ట్గా ప్లాన్ చేయట్లేదు. అంటే మ్యామ్ చాలామంది పేరెంట్స్కి పిల్లల్ని ఒక మంచి కాలేజీలో చేర్పేసామా మా బాధ్యత అయిపోయిందా అన్నట్టుగా ఉంటారు. అలా కాదు. యూ హ్యావ్ టు పిల్లలకి ఏ కెరియర్ బాగుంటుంది, ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ కెరియర్ తీసుకుంటే కెరియర్ బాగుంటుంది, కాలేజ్ చదువే కాకుండా ఇంకేమైనా బయట కోర్సెస్ చేయాలా, పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఏమైనా మార్పులు తీసుకొని రావాలా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమైనా ఇంప్రూవ్ చేయాలా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలనుకుంటే మ్యాథమెటిక్స్ మీద కానీ, ఇంగ్లీష్ మీద కానీ, జనరల్ అఫైర్స్ మీద కానీ ఎటువంటి అవగాహన తెచ్చుకోవాలా, ఇవన్నీ కాలేజ్ డేస్లోనే మనం నిర్ధారించుకోవాలి. అప్పుడు మనకి కాలేజ్ బయట సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుంది. మనం కాలేజ్లో ఓన్లీ కాలేజ్ చూసుకొని తర్వాత చూద్దాంలే అనుకుంటే అదృష్టం బాగుంటే క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది, బాగాలేదు అంటే మీరు హార్డ్ ల్యాండింగ్ చేస్తారు. మార్కెట్లో హార్డ్ ల్యాండింగ్ చేస్తే మాత్రం బాగా కష్టపడతారు. మీరు కష్టపడొద్దు అంటే ఖచ్చితంగా కాలేజ్ చెప్తున్న చదువే కాకుండా మార్కెట్ ట్రెండ్ని ఫాలో అవుతూ దానికి సంబంధించిన కోర్సెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చేసుకుంటే మంచిది. మీరు ప్రశ్న అడిగారు, పిల్లలకి ఏ కెరియర్ బాగుంటుంది, వాళ్ళకి ఎవరు చెప్తారు అనేసి. నాకు ఇందులో కొంచెం అభిప్రాయ భేదాలు మీతో ఉండవచ్చు. సో ఇఫ్ ఇట్ ఈస్ సో నన్ను క్షమించండి. నేనేమంటానంటే ఒక స్టూడెంటే తన కెరియర్ని చూస్ చేసుకోవాలి. అంటే తనకి డాక్టర్ అవ్వాలని ఉందా, ఇంజనీర్ అవ్వాలని ఉందా, టీచర్ అవ్వాలని ఉందా, డాన్సర్ అవ్వాలని ఉందా, కొరియోగ్రాఫర్ అవ్వాలని ఉందా, లేదా మూవీస్లో ఏదన్నా చేయాలని ఉందా, ఒక స్టూడెంటే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మ్యామ్ మనకి నచ్చని వృత్తి మన పేరెంట్స్ ఇచ్చినా సరే, ఆ సమాజమైన మనకి ఇచ్చినా సరే, అది మనం దాన్ని ఇష్టంగా చేయం. ఇష్టంగా చేయని ఏ వృత్తి అయినా సరే అందులో మీకు సక్సెస్ రాదు. సో మీరు ఎప్పటికీ ఒక ఎంప్లాయీ లాగే మిగిలిపోతారు, కానీ బాస్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో మీకు ఎందులో ఇష్టం ఉంది, మీకు టీచింగ్లో ఉందా, ఫైన్ ఆర్ట్స్లో ఉందా, మెడిసిన్లో ఉందా, టెక్నికల్లో ఉందా, సాఫ్ట్వేర్లో ఉందా, ఇదంతా యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇందులో అసిస్టెంట్స్, కెరియర్ కౌన్సిలర్స్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని నా దగ్గర కూడా వస్తారు. సో నేను చాలామంది పిల్లలకి చెప్పడము, వీళ్ళకి యూపీఎస్సీ వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు,
లేదా బీటెక్ చదువుతున్నాడు కానీ బీటెక్లో ఇంట్రెస్ట్ లేదు, సైకాలజీ చదవాలని ఉందని. సో పిల్లలకి నచ్చింది చేయనివ్వండి. కానీ సార్ ఒక్క క్వశ్చన్ ఏంటంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 16 and 17 వాళ్ళకి అన్నీ చేయాలనిపిస్తుంది. అవును, ప్రపంచం మొత్తం నాదే, మొత్తం నేను చేసేయగలను, నేను గేమింగ్లోకి వెళ్తానని చెప్పి అంటారు. ఇప్పుడు అన్కన్వెన్షనల్ కెరియర్స్ చాలా ఉన్నాయి. అవును, సో ఆ అన్కన్వెన్షనల్ కెరియర్స్ ఎంత బాగున్నాయో సక్సెస్ పర్సెంట్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది వాళ్ళు. అవును, అందుకని జనరల్గా పేరెంట్స్ నీకు తెలీదు అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ ఓవర్ షాడో చేసేంతగా వాళ్ళు చెప్తారు. అవును. సో పిల్లలు మరి స్ట్రెస్కి గురవకుండా ఎందుకుంటారు? ఎస్పెషలీ ఇది అమ్మాయిల విషయంలో జరుగుతుంది, అమ్మాయిల విషయంలో ఎక్కువగా జరుగుతుంది. అబ్బాయిల విషయంలో జరగదు అని నేను అనట్లేదు, కానీ అమ్మాయిల విషయంలో ఎక్కువగా జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఒక నచ్చని వృత్తి నాకు ఫోర్స్ చేస్తే నాకు స్ట్రెస్ ఖచ్చితంగా వస్తుంది. మేబీ ఈరోజు నా హెల్త్ బాగుంది, నేను వయసులో ఉన్నాను, 17-18 కాబట్టి ఎటువంటి స్ట్రెస్నైనా నా శరీరం తీసుకోగలదు. కానీ రేపు మ్యారేజ్ 25-30 ఏజ్ వచ్చేసరికి ఈ స్ట్రెస్ ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి, ఖచ్చితంగా అది ఏదో ఒక రోగం రూపంలో నా శరీరంలో చూపిస్తుంది. మా లైఫ్లో ఎవ్రీబడి ఈజ్ నాట్ సపోజ్ టు బి సక్సెస్ఫుల్, బట్ ఎవ్రీబడి క్యాన్ బీ హ్యాపీ. చాలా తేడా ఉంది ప్రతి ఒక్కడు. ఎందుకంటే మనం సక్సెస్ని మీరు గమనిస్తే మనం మెటీరియలిస్టిక్ పొజిషన్స్తోనే సక్సెస్ని మెజర్ చేస్తాం. అంటే మనకి ఎంత నెలవారీ జీతం వస్తుంది దాన్ని బట్టే, సమాజంలో మనకి పలుకుబడి వస్తుందా దాన్ని బట్టే సక్సెస్ని మెజర్ చేస్తాం. కానీ నా కొడుకు సంతోషంగా ఉన్నాడు, నా కూతురు సంతోషంగా ఉంది, మేబీ కంపారిజన్లో పక్కింటి అమ్మాయి అబ్బాయితో ఒక 10-20 వేలు తక్కువ సంపాదిస్తున్నా వాళ్ళకి రోగాలు వస్తున్నాయి, మావాడేమో ఫిట్గా ఉన్నాడు అన్న ఆలోచన పేరెంట్స్కి రావాలి. మేడం, లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ మనీయే కదా, లైఫ్ ఈజ్ అబౌట్ సి వీ హ్యావ్ స్టాప్డ్. అంటే తెలుగులో చెప్పాలి అంటే మనం మనతో ఉండడం మర్చిపోయాం. మనం ఎట్ ఎనీ గివన్ పాయింట్ ఆఫ్ టైం ఒక కంపెనీని సీక్ చేస్తున్నాం. ఎందుకు సీక్ చేస్తున్నాం అంటే మన కంపెనీ మనకు నచ్చట్లేదు. ఇన్ అవర్ బ్యాడ్ కంపెనీ. అంటే నా కంపెనీ నాకు నచ్చట్లేదు అన్నప్పుడు వేరే మనిషికి నా కంపెనీ ఎలా నచ్చుద్ది? సో ఫస్ట్ మనం మన కంపెనీని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఎగ్జాంపులే తీసుకుందాం. విరాట్ కోహ్లీ క్రికెటర్ అయ్యాడు, వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ క్రికెటర్ అయ్యాడు. ఇమాజిన్ వాళ్ళ పేరెంట్స్ విరాట్ కోహ్లీని నువ్వు క్రికెట్ కాదు, నువ్వు చదవాల్సిందే, నువ్వు బీటెక్ చేయాల్సిందే, లేదా నువ్వు మెడిసిన్ చేయాల్సిందే అంటే విరాట్ కోహ్లీ పేరుతో ఒక మనిషి ఉన్నాడు అన్న విషయం కూడా మనకు తెలిసేది కాదు. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే మ్యామ్, పేరెంట్స్ తరఫున కూడా నేను వాదిస్తాను. ఎందుకంటానంటే మీరు అన్నట్టుగా అవుట్ ఆఫ్ ది బ్లూ మనం సర్వీసెస్ని తీసుకుంటే అక్కడ సక్సెస్ రేషియో తక్కువ ఉంటుంది అంటారు. స్పోర్ట్స్లో కూడా సక్సెస్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. ఒక చిన్న ఇంజురీ వచ్చినా కెరియర్ మొత్తం పాడైపోతుంది. సో కొందరు లక్షల్లో ప్రయత్నిస్తే ఒక్కరిద్దరు ఆ స్థాయికి చేరుకుంటారు. నార్మల్ సాధారణమైన ఉద్యోగం ఏంటంటే ఆ మినిమం ఈజ్ గ్యారెంటీడ్, సర్వైవల్ ఈజ్ గ్యారెంటీడ్. నీకేదో ఒక నెలకి 30-40 వేలు 50 వేలు జీతం ఎలాగో వస్తుంది అన్న ఆలోచన పేరెంట్స్కి ఉంటుంది. మా పేరెంట్స్ ఆలోచన తీరు ఏంటంటే మేము పడిన కష్టము మా పిల్లలు పడకూడదు అన్న ఆలోచనే ఉంటుంది. సో ఆ ఆలోచనని కూడా మనం గౌరవించాల్సిందే. మేబీ యూ మే నాట్ యాక్సెప్ట్ దర్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ వాళ్ళని మనము చిన్నచూపుగా మాట్లాడడం కానీ నలుగురిలో హేళన చేయడం కానీ అది అవాయిడ్ చేయాలి. మ్యామ్, ఏ పేరెంట్ కూడా నా పిల్లలు సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలని కోరుకుంటారు. సో వాళ్ళకు అనుకున్నట్టు వాళ్ళు కెరియర్ చాయిసెస్ని పిల్లలకి సజెస్ట్ చేస్తారు. కాబట్టి మేబీ దే కుడ్ బి రాంగ్, they could be wrong in choosing a job for you, but the intention is, but they are not wrong. Only their choice may be wrong. కానీ మనం పేరెంట్స్లో తప్పు పట్టడానికి మాత్రం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వెన్ ఐ టోల్డ్ మై మదర్ దట్ ఐ వాంట్ టు జాయిన్ ది ఆర్మీ, న్యాచురల్ రెస్పాన్స్ వాజ్ అ బిగ్ నో. ఎందుకంటే రిస్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఎందుకంటే
ప్రతి పిల్లవాడు తన పేరెంట్స్కి ముద్దు బిడ్డే కదా. ఆర్మీలో ఆ ట్రీట్మెంట్ అలా ఉండదు కదా. సో వాళ్ళకు ఒక ఎలిమెంట్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది, వీడు తట్టుకోగలడా, ఎందుకంటే దే డు నాట్ నో వాట్ ఈజ్ మై కెపాసిటీ కదా. సో పేరెంట్స్కి భయాలు తప్పు కాదు, కానీ ఒక డ్రీమ్ మీకు ఉంటే మాత్రం నేను ఎప్పుడూ చెప్తాను, నా పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాదు, లైఫ్లో కూడా మ్యామ్, ఒకటి నిజాయితీ, రెండోది స్ట్రాటజీ అండ్ నిజాయితీ ఉంటే మాత్రం, మా నాన్నగారు ఒక మాట చెప్పేవాళ్ళు, 1000 days ప్రిన్సిపల్ అని చెప్పేసి, 1000 రోజులు నీకు కావాల్సింది నీ లక్ష్యం మీద నువ్వు 1000 రోజులు పనిచేస్తే, నిజాయితీగా పనిచేస్తే, సరైన స్ట్రాటజీతో పనిచేస్తే నేను ఎవ్వడూ ఆపలేడు. అండ్ నేను ఇది చాలా పర్సనల్గా అనుభవించాను. అంటే 1000 days అంటే 3 సంవత్సరాలు. నువ్వు 3 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే దేని వెనకైనా 100% నీకు రిజల్ట్ వచ్చి తీరుతుంది. అండ్ ఆయన ఇంకో మాట చెప్పేవాడు, అంటే ఇది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎలా తీసుకుంటారో తెలీదు, బట్ ఆయన ఈ మాట చెప్పేవాడు, నీ డెస్టినీ నువ్వు బ్రేక్ఫాస్ట్ ముందే రాసుకుంటావు. నువ్వు లేచి బ్రేక్ఫాస్ట్ చేసే మధ్య గ్యాప్లో నువ్వేం చేస్తున్నావో అది నీ డెస్టినీని డిసైడ్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఓన్లీ దినం గడవడమే. బ్రేక్ఫాస్ట్కి ముందు నువ్వు లేచావు, ఈ మధ్యకాలంలో 2 hours 3 hours 4 hours వాట్ ఎవర్ ఇస్ ద గ్యాప్, నువ్వేం చేస్తున్నావో దాంతో నీ ఫ్యూచర్ రాయబడుతుంది. అంటే సార్ కెన్ యూ ఎలాబరేట్ సార్, అంటే ఏం చేస్తే బాగుంటుంది? అంటే హెల్త్ అయినా సరే అదే టైము, మెడిటేషన్ అయినా సరే అదే టైము, ఒక థాట్ ప్రాసెస్ మంచిది రావాలన్నా అదే టైము. మీరే మ్యామ్ సి, ఆయన ఎప్పుడూ ఒక మాట మ్యామ్, హీ వాజ్ అ వెరీ ప్రిన్సిపల్డ్ పర్సన్. ఈవినింగ్ 10 o'clock లైట్స్ ఆఫ్, మార్నింగ్ 4:45 గుడ్ మార్నింగ్. 4:45 నుంచి 8 మధ్యలో 3.5 గంటల దాకా టైం ఉంది. ఈ 3.5 గంటలు ఒక 1/2 hour నువ్వు దినచర్య పక్కన పెట్టేస్తే 3 గంటలు. అది పుస్తకం అయి ఉండొచ్చు, నీది ఏదైనా థాట్ ప్రాసెస్ వర్క్ అయి ఉండొచ్చు, నీ హెల్త్ సంబంధించి అయి ఉండొచ్చు, నీకు లైఫ్లో ఉన్న ప్రాబ్లం సంబంధించి అయి ఉండొచ్చు. ఆ 3 గంటలు కూర్చొని ఆలోచించి పేపర్ మీద రాసుకుంటే నీ ప్రతి ప్రశ్నకి నీకు సమాధానం వస్తుంది. రాసుకునేది బ్రేక్ఫాస్ట్ ముందు, చేసేది బ్రేక్ఫాస్ట్ తర్వాత. ప్లానింగ్ అండ్ ప్లానింగ్ 100% ప్లానింగ్. సో యువర్ డెస్టినీ ఈజ్ రిటర్న్ బిఫోర్ యువర్ ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే. చాలా థాట్ ప్రొవోకింగ్ ఉంది. అండ్ హీ వాజ్ లైక్ దట్. ఆయన ఎప్పుడు కూడాను ఏదైనా మేము అడిగాం అనుకోండి, ఆయన వెంటనే డిసిషన్ ఇచ్చేవారు కాదు, రేపు పొద్దున్న మాట్లాడు. ఓకే, హీ వాంట్స్ టు థింక్ విత్ ఫ్రీ మైండ్. ఇప్పుడు నేను రోజంతా పనిచేసి వచ్చాను, అలసిపోయి ఉన్నాను, చిరాకుగా ఉంది, ఇప్పుడు డిసిషన్ అడిగితే నేను మేబీ ఆ చిరాకులో అవును అని చెప్పాలని ఉన్నా నో అని చెప్పేస్తాను అని చెప్పేసి ఆయనకి అలవాటు ఉండేది. రేపు పొద్దున్న మాట్లాడు. ఓకే, మై మైండ్ ఈజ్ ఆల్సో ఫ్రెష్, యువర్ మైండ్ ఈజ్ ఆల్సో ఫ్రెష్. సో ఆయన నో అని చెప్పినా అదేంటో మేము నెక్స్ట్ డే మార్నింగ్ నో అని చెప్పినా బాధేసేది. ఓకే, ఆ ఎమోషన్ మొత్తం తీరిపోయేది. అంటే మనం ఎప్పుడైనా సరే మ్యామ్, ఈ ప్రజెంట్ జనరేషన్ మనం చాలా తొందరగా డిసిషన్ తీసేసుకుంటాం. వీఆర్ వెరీ క్విక్ టు టేక్ డిసిజన్స్ అండ్ లైఫ్ డిసిజన్స్ చాలా ఇట్లా తీసేసుకుంటాం. ఆయన ఎప్పుడు అలా డిలే యువర్ డిసిజన్, థింక్ ఓవర్ ఇట్, ఆలోచించు. పర్వాలేదు, ఒక 2 రోజులు పట్టినా 3 రోజులు పట్టినా ఆలోచించి నిదానంగా, ఎందుకంటే కోపంలో తీసుకున్న నిర్ణయం సహజంగా తప్పే అవుతుంది. అండ్ ఎప్పుడైనా సరే ఇంకొక మాట తను చెప్పేవారు మ్యామ్, నా డిసిజన్లో మీరు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు అనుకోండి, నా డిసిజన్లో మీకు కూడా ఏదో ఎఫెక్ట్ ఉంటుంది అనుకోండి, మీతో మాట్లాడకుండా నేను డిసిషన్ తీసుకోవడానికి వీలు. సో నా డిసిజన్లో మీ ప్రమేయం కూడా ఉండాలి. ఓకే, అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ది పర్సన్ హూ ఈస్ గెటింగ్ అఫెక్టెడ్ బై యువర్ డిసిషన్. ఆ తర్వాత నువ్వు మాట్లాడిన తర్వాత నీ నిర్ణయం తీసుకో, కానీ మాట్లాడకుండా మాత్రం తీసుకోవడానికి వీలు. ఐ హ్యావ్ టు కన్సిడర్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వెదర్ ఐఎమ్ అగ్రింగ్ ఆర్ నాట్ పక్కన పెట్టి, కానీ నీ
నీ నీ సైడ్ని నేను వినాలి, ఆ తర్వాతే డిసిషన్ తీసుకోవాలి. సో దట్ ఈ 2-3 విషయాలు నాకు చాలా, దీంతో ఏమవుతుందంటే మ్యామ్ ఆ డిసిజన్ బర్డన్ ఏదైతే ఉంటుందో అది షేర్ అయిపోతుంది. లేదంటే నేను ఒక్కడనే డిసిషన్ తీసుకున్నాను, దానికి నేనే బాధ్యతను అయిపోతాను. సో హీ ఆల్వేస్ యూస్ టు టెల్ మనం ఒక మాట, యంగ్స్టర్స్, యూత్ అనే ఒక పదం మనం వాడుకోవచ్చు. మేబీ 16 to ఒక 40 years బ్రాకెట్ పెట్టుకుందాం మనం. యూత్ అన్న 40 or 35 years బ్రాకెట్ పెట్టుకుందాం. జనరలీ 16 to 29 యూత్ అన్న బ్రాకెటింగ్ ఉంటుంది. ఈ 16 to 29 ఏంటంటే ఆలోచన ఫాస్ట్ ఉంటుంది, దాన్ని స్లో చేయాలి. స్లో చేస్తే రిజల్ట్ ఎక్సలెంట్ వస్తుంది. సో అక్కడ కొంచెం సరే సార్, మనం ఇప్పుడు ఫోకస్ మన 20 to 30 ఏజ్ గ్రూప్ ఆర్ మీరు చెప్పినట్టు 20 to 30 ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టు అంత కేర్ఫుల్గా కెరియర్ డెసిషన్ తీసుకోలేకపోయారు. దేర్ ఆర్ సమ్ పీపుల్, దేర్ ఆర్ మెనీ మోర్ పీపుల్ లైక్ దాట్. అయితే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు రాద్దామని చెప్పి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలాగోట్లా తెచ్చుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చిన పిల్లల గురించి అయితే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకు ఒక స్కిల్ సెట్ లేకుండానే గ్రాడ్యుయేషన్ అవుతున్నారు. అంటే చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని చూసినా, డిగ్రీ గ్రాడ్యుయేట్స్ని చూసినా వెంటనే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు. అందుకని ఒక రకం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండే జాబ్ వస్తుంది కదా అని చెప్పి. అది అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు, అది కూడా ఇట్ ఈజ్ ఏ లాంగ్ ప్రాసెస్. అక్కడ వాళ్ళు చాలా చాలా ఒక రకమైన కష్టాలు పడుతున్నారని చెప్పి అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంటున్నాయి. అంటే ఒక్కొక్కసారి పిఎస్సి ఎగ్జామ్స్ చూస్తే ఆగిపోతుంటాయి, వాయిదాలు పడుతుంటాయి, కోర్టు కేసులు అవుతుంటాయి. సో దీనిలో వీళ్ళు ఎలాగ వాళ్ళ మెంటల్ హెల్త్ని చూసుకోవాలి, అండ్ మోర్ ఓవర్ వాళ్ళ పేరెంట్స్కి కూడా, పేరెంట్స్ మెంటల్ హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. సో ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఏం చేస్తే వాళ్ళకి ఒక రకమైన భరోసా ఉంటుంది, లేకపోతే బాగుంటుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు? మ్యామ్